అసలు యూనివర్స్‌లో ఏముందని పొడిగించుకుంటూ పోతున్నారో నాకర్థం కాని విషయం. ఆ స్త్రీ ఒకటి ఓకే గాని, మిగతావన్నీ బోకే. మళ్ళీ వాటిని కలిపి యూనివర్స్ చేయటం. ఆ స్త్రీ తప్ప మిగతా వాటిల్లో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తారేమో అనుకుని దూలెక్కి చూడటం, బుక్ అయ్యి రావటం. వీళ్ళేంటో, వీళ్ళ విధానాలేంటో నాకర్థం కాదు. ఒక మాటుంటది. ఎన్ని కలిపావనేది ముఖ్యం గాదు. ఎంత అండ్ ఎలా కలిపావనేది ఇంపార్టెంట్ అంటారు. అదే ఇక్కడ కూడా. కలపడం కలిపారు. ఇక మిగతాదంతా మిస్ చేసి పడేశారు. పొటెన్షియల్ ఉంది. బట్ ఎలా పడితే అలా తీసి బోర్ కొట్టించారు. నన్నడిగితే యూనివర్స్ విషయంలో ఓ స్త్రీ రేపు రా అంటాను. అదే తామతో అయితే ఓ తామ అసలు రాకు అంటాను. బాలేదు నాకైతే డల్ అండ్ బోరింగ్ వన్ ఫర్ మీ. హారర్ కామెడీ అంటారు. హారర్ సంగతి పక్కన పెట్టండి. కామెడీ నిల్లు. క్యారెక్టర్స్ పైన అసలు ఎలాంటి క్యూరియాసిటీ క్రియేట్ అవ్వదు. ఎంతసేపు ఆ పళ్ళు చూపియడం తప్ప ఇంకేం ఉండదు. ఇంకా రైటింగ్ అండ్ డైలాగ్స్ అయితే విసుగొచ్చేసింది. ఓన్లీ గుడ్ థింగ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఒకటి బావుంది. అయినా అన్ని ఐటెమ్ సాంగ్స్ ఎందుకు మాస్టారు? 'రష్మిక' కోసం వస్తారు. ఒకవేళ రాలేదనుకో 'మల్లిక' సాంగ్‌ని పెడదాం. అప్పటికి మిస్ అయ్యారనుకో 'నోరాతో' ఇంకో సాంగ్ పెడదాం అన్నట్టుంటది. అన్ని బళ్ళు ఎందుకురా పెళ్ళికి కానీ ఎడతావా? ఇది 'మ్యాడ్ డాగ్' హారర్ కామెడీ యూనివర్స్‌లో వచ్చిన ఫిఫ్త్ మూవీ. ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. బేసికల్లీ ఇదొచ్చి హారర్ కామెడీ యూనివర్స్‌లో ఏదో కలిపేశారు గానీ, అసలు ఆ జాన్రాకే రాదిది. ఫోక్‌లోర్‌తో రూట్ చేసుకొనొచ్చిన రొమాంటిక్, సూపర్ న్యాచురల్ జాన్రా అనేది కరెక్ట్. బట్ దీంట్లోకి అసలు పేలని కామెడీని ఫోర్స్‌డ్‌గా ఎలా తోసి నూకారు? తీసినోళ్ళు తప్ప ఇంకెవ్వరు నవ్వుకోరేమో అన్నట్టుంటాయి. మాట్లాడితే చాలు ఆ పళ్ళు చూపిస్తారు, రక్తం అంటారు, ఆహారం అంటారు. ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళ సోది పంచాయతీలే సరిపోయింది. లిటరల్లీ జీరో కెమిస్ట్రీ మెయిన్ లీడ్స్ మధ్య. చాలా బోరింగ్‌గా ఉంది ఫస్ట్ హాఫ్. 'బేతాళుడి' ఆరిజిన్ స్టోరీతో వచ్చిన ఈ ఫిల్మ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసే ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏం లేవు. దానికి మెయిన్ రీజన్ ఒకటేంటంటే, ఒక్క ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ కూడా లేకపోవటం. ఏదో చివర్లో అటు నుండి ఒకటి, ఇటు నుండి ఒకటి తెచ్చారనే గాని, ఎలాంటి ఇంపాక్ట్ లేదు నాకైతే. యూనివర్స్ అన్నాం అండ్ ఆ మూవీస్ కనెక్ట్ చేసాం. చూసావుగా, ఇక ఇదే ఎక్కువ. నీట్‌గా 'రష్మిక' ఐటెమ్ సాంగ్ ఉంది చివర్లో చూసి ఎళ్ళిపో అన్నట్టు ఉంటది. ఒక క్యామియోకైతే బానే స్కోప్ ఇచ్చారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి. దట్స్ ఫైన్. బట్ ఇదే ఆ వాంపైర్ బ్యాక్ స్టోరీలో ఉన్న ఇంట్రెస్ట్, బేతాళ్ ఆరిజిన్ స్టోరీతో వచ్చిన ఇక్కడ ఈ మెయిన్ లీడ్స్ చేసే థింగ్స్ కానీ, ప్రెజెంట్ అక్కడ జరిగే థింగ్స్‌లో ఇంట్రెస్ట్ మాత్రం కంప్లీట్‌గా మిస్ అయింది. స్టోరీ ప్రోగ్రెషన్ నాకైతే డల్‌గా అనిపించింది. ఎలివేట్ అయ్యే పాసిబిలిటీ ఉన్న చోట కూడా ఎగ్జిక్యూషన్ లెట్ డౌన్ చేశారనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్‌లో హార్ట్ బీట్, హీరో, తామ, ఫైట్. ఇక నుంచి ఎలా కాదు జనాలు తామ, తామ. ఏదో స్పీడ్ కొట్టేసి, ఎండ్ చేసేసి 'రష్మిక' సాంగ్ ఎయాలనే కంగారు తప్ప ఇంకక్కడ ఏం ఉండదు. చాలా ఔట్‌డేటెడ్ ఫీల్స్ వచ్చింది ఆ క్రియేషన్ అంతా. రియల్లీ జీరో ఇంపాక్ట్. ఓన్లీ గుడ్ థింగ్ నా వరకైతే సెకండ్ హాఫ్ మిడిల్‌లో తోడేలుతో వచ్చే యాక్షన్ బ్లాక్ ఒక్కటే. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ డీసెంట్ ఎక్సెప్ట్ 'రష్మిక'. 'రష్మిక'కి ఆ రోల్ సెట్ అవ్వలేదని నా ఫీలింగ్. పళ్ళు చూపించిన ప్రతిసారి బేతాల్లా గాదు, చిన్న పిల్లల్ని భయపెట్టే డ్రాకులలా యాక్ట్ చేస్తాం కదా చిన్నప్పుడు మనం. నోరు తెరిసి, చేతులు పైకి లేపి. అలా చేసినట్టుంది సిల్లీ ఫెలో. బీజీఎం అండ్ వీఎఫ్ఎక్స్ అయితే ఫైన్. సాంగ్స్ అయితే బాలేదు తెలుగులో. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీ ఇష్టమిక. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.